ఇప్పుడు ఇంటర్వ్యూ సంబంధించిందన్న ఇప్పుడు ఐటీలో నెట్వర్కింగ్ ఉంటుంది కదా हाँ ఐటీలో हाँ వాళ్ళు ఏదో సోషల్ आप जल्दी आने के लिए फ़ोन करते, आने के बाद 5 मिनट ठहरा करें बराबर। हाँ जल्दी आने के लिए बोलते, मैं भगा के आया, यहाँ आने के बाद आप 5 मिनट बराबर वेट कराए। अब फ़ोन करके मतलब क्या है, बोलिए नंबर बोलिए। 2658 2658 3204 తప్పని చెప్పేసి ఏం బుక్ చేసినావు? హాయ్ హలో గైస్, ఈరోజైతే మార్నింగ్ 9:30కి వెళ్ళిన మనకైతే రైడ్ వచ్చేసి ఒకటి పడ్డది 15 మినిట్స్ తర్వాత. ఇదైతే రాణిగంజ్ ఉంది డ్రాప్, 15 కిలోమీటర్స్ ఉంది. కస్టమర్ అయితే మనకి అంటే 3 కిలోమీటర్ పికప్ ఉండే. కస్టమర్ అయితే మనకు కాల్ చేసి తొందరగా రాను అర్జెంటుగా రమ్మని చెప్పిండ్రు. కాల్ అయితే మనకు మేడం చేసింది. ఇక ఇక్కడికైతే వచ్చినాము, లొకేషన్కి వచ్చి కాల్ చేస్తే కస్టమర్ వస్తున్నా అని చెప్పిండు. చూద్దాం కస్టమర్ ఎంతసేపటికి వస్తాడో, ఎందుకంటే మనకు అర్జెంట్ అని కాల్ చేసారు. కాల్ చేసిన తర్వాత మనము స్పీడ్గా వచ్చిన, నేను చాలా స్పీడ్గా వచ్చిన, రోడ్డు బాగాలేకపోయినా. హలో సార్ ర్యాపిడో ఆగే భయ్యా. కాల్ చేసిందేమో లేడీస్, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేసిందేమో జెంట్స్. మరి వీళ్ళు ఇట్లా ఎందుకు చేపిస్తారో తెలియదు. మీరైతే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కస్టమర్ మనని ఈ ఎండలో ఎంతసేపు నిలబెడతారో చూద్దాం. ఎండ అయితే గట్టిగా కొడుతుంది. ఎందుకంటే పోతున్నంతసేపు డ్రైవింగ్ చేస్తున్నంతసేపు మనకు కొంచెం గాలి తగులుతుంది కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. మనం ఆగి వెయిటింగ్ అంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. ఆల్రెడీ నేను 3 కిలోమీటర్ పికప్, ఇది 3 కిలోమీటర్ల నుంచి నాకు రావడానికి టైం పట్టింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కస్టమర్ చూడండి ఇంతసేపు వెయిట్ చేయించిండు. వస్తున్నాడు, గల్లీ మొత్తం చూసి ఎక్కడి నుంచి వెళ్తలేడు. ఇక ఇట్లా ఉంటారు కస్టమర్లు కూడా. మనని ఆగబెట్టడానికి కాల్ చేసి అర్జెంట్ అంటారు. మనము నిజం కొంతమందికి అర్జెంట్ ఉంటుంది కదా, అట్లా అని మనము స్పీడ్గా వస్తే కూడా ఇక్కడికి వచ్చినాక నిలబెట్టి టైం చేస్తారు. అంత స్పీడ్గా వచ్చి బండి ఖరాబ్ చేసుకొని అంటే మనం ఇక అవి గుంతలు ఏం చూడం కదా, తొందరగా రాము. కస్టమర్ మళ్ళీ క్యాన్సిల్ చేయగానే టెన్షన్ తోటి వస్తాము. అట్లా చేసేదానికంటే వాళ్ళు టైం ఉంటే కూడా గమ్మునోకుంటే మనం వచ్చేస్తాం కదా. ఇట్లా చేస్తారు, అందరు ఉండరు కస్టమర్లు. కొందరు ఇట్లా బుక్ చేసి మనం ఇబ్బంది పెడతారు. కొందరు అయితే రెడీగా ఉంటారు, ఇట్లా గేట్ దగ్గర వాళ్ళు కూడా బయట రెడీగా ఉంటారు. అట్లా చాలామంది కస్టమర్లు అయితే రెడీగా ఉంటారు. ఇట్లా అప్పుడప్పుడు మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ టైం వేస్ట్లోనే మనకు అనేది ఎర్నింగ్ ఎక్కువ కాదు. టైం వేస్టింగ్ ఏం లేకపోతే మనకు టక ఎర్నింగ్ అయిపోతుంది. మళ్ళీ దిగినాక కూడా కస్టమరు మనకు టైం వేస్ట్ చేయకుండా టక్కున మనీ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ ఇచ్చేయడం ఏదో చేసేస్తే తొందరగా అయిపోతుంది. కొంతమంది అట్లా చేయరు, దిగినాక ఇటు చదువుతారు అటు చదువుతారు, లోపలికి పోయి వస్తారు, ఇంట్లోకి పోయి తెస్తా అంటారు. ఇట్లా మనకంతా టైం అంతా పోతుంది అక్కడ. దానివల్ల మనకు ఒక్కొక్క రోజు ఎర్నింగ్ సరిగ్గా కాదు, ఒక్కొక్క రోజు మంచి కస్టమర్లు ఉంటే మంచిగా ఎర్నింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఓలా అని చెప్పిన ఎన్ని రోజులు ఓలాలా మంచిగా ఇస్తుండే అమౌంట్ అని, ఓలా అయిపోయింది. ఓలా పని కూడా ఇప్పుడు దారుణంగా ఇస్తుండే ఓలా. ఎందుకంటే 15-16 కిలోమీటర్స్ కూడా మనకు 90 రూపీస్ అట్లా ఇస్తున్నాడు. 97 రూపీస్ అట్లా చూపిస్తుంది. యాక్సెప్ట్ చేస్తే పోయిన తర్వాత ఇంకా తక్కువ అవుతుంది, కానీ చూపించినంత కూడా అమౌంట్ వస్తలేదు. అందుకే నేను ర్యాపిడో ఎక్కువ చేస్తున్నా. ఇప్పుడు ఇవాళ అయితే ఇది ఓలా పికప్ చేసుకున్నా మార్నింగ్. ఇది మనకు వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ లొకేషన్. పికప్ లొకేషన్ 3 కిలోమీటర్స్, మొత్తం 19 కిలోమీటర్స్. మనకు ఇందులో వచ్చిన అమౌంట్ ఎంత అనేది మీకు చూపిస్తాను. నాకైతే 134 రూపీస్ చూపించింది. आप जल्दी आने के लिए फ़ोन करते, आने के बाद 5 मिनट ठहरा करें बराबर। हाँ जल्दी आने के लिए बोलते, मैं भगा के आया, यहाँ आने के बाद आप 5 मिनट बराबर वेट कराए। अब फ़ोन करके मतलब क्या है, बोलिए नंबर बोलिए। 2658 हम लोग जल्दी बोले तो भगा के आते ना, पहले इतना आराम से आते थे ना। कहाँ पर ड्रॉप लोकेशन? ड्रॉप लोकेशन कहाँ पर? रानीगंज पे कहाँ पर? घास मंडी नहीं तो लालागुड़ा लाला टेम्पल। वो किधर है भाई? पान बाज़ार से आगे।
लोग जल्दी आ रहे के बोलते ना, अर्जेंट होगा बोल के हम लोग भगा के आते समझो। अब बुक करके छोड़ दिया तो हम लोग आ जाते आराम से, तो जब तक आप रेडी रहना। మనమైతే రాణిగంజ్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇంకొకటి ఏంటంటే ఈ రైడ్కి మనకి ముందు 97 రూపీస్ చూపించింది. అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏం చేసింది, అదే రైడ్ మళ్ళీ వచ్చింది 110 రూపీస్ అని. అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 134 రూపీస్ అని అదే రైడ్ వచ్చింది. అప్పుడు యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే వేరే రైడ్లు పడతలేవాడా, ఇదే రైడ్ కంటిన్యూగా 3 టైమ్స్ వచ్చిందని ఇక ఇది యాక్సెప్ట్ చేసిన. ఇది కూడా మనకు లాసే ఇది. ఎందుకంటే మనకు అక్కడ 15 కిలోమీటర్ చూపించింది, కానీ 16 కిలోమీటర్ ఉంది. అయినా సరే అని వచ్చిన. ఇప్పుడు మనకు డ్రాప్ చేసినాక మనకు చూద్దాం అమౌంట్ ఎంత చూపిస్తుంది అనేది. ఎందుకంటే మనకు 134 చూపించింది. ఇది మరి తక్కువ అవుతుందా మళ్ళీ ఎక్కువ అవుతుందా తెలియదు. ఇప్పుడు డ్రాప్ చేయగానే చూద్దాం అమౌంట్ ఎంత వస్తుంది అనేసి. चेंज नहीं है, मेरे पास भी सब है ना। 30 रुपये देखो। 134 చూపించింది, కానీ 130 రూపీస్ మనకైతే ఈ రైడ్కి వచ్చింది. పొద్దున షాప్ కాడ మొత్తం వాడు జాడు కొడుతూ నీళ్ళుగా ఊరుస్తున్నాడు. అందుకే ఇటు సైడ్ రోడ్ ఇటు సైడ్ వచ్చి నిలబడ్డ. दूसरा तो दो ना, ये दूसरा दो ना, ये भी ऐसा है लाइक चलो। दूसरा लोग नहीं ले रहे उसे, नहीं ले रहे, काटा सुटा दिया। అసలే ఎర్నింగ్ తక్కువ ఉందంటే చినిగిపోయిన నోటీస్ మనం ఇక్కడ తీసుకొని పెట్టుకుంటాం దాన్ని. ఇక అందుకే తీసుకోలేదు. ఈడ నుంచి అయితే మళ్ళీ నాకు ర్యాపిడోలో ఇంకొక రైడ్ పడ్డది. 3204 తప్పని చూపిస్తుంది. ఏం బుక్ చేసినావు కలిసి అది చూపి ఓటీపీ 3205 అన్నది. 3205 చలో కూర్చో. ఎట్లా పోదాం, ఇక్కడికి ఎంత ఇప్పుదాం కూర్చో. ఇదైతే మోండా మార్కెట్ దగ్గర మనం పికప్ చేసుకున్నాము. అంటే రాణిగంజ్ నుంచి 1 కిలోమీటర్ ఉండే మోండా మార్కెట్కి పికప్ లొకేషన్. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. అది కూడా మళ్ళీ రాణిగంజ్ లోపలనే ఉంది డ్రాప్ కూడా. ఇక కస్టమర్ అయితే నేను పికప్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్కి అయితే వద్దున్నా. ఇది ఏంటంటే చిన్న రైడు పడ్డది, సరే యాక్సెప్ట్ చేద్దాము. అందుకంటే మనం పొద్దున ఇక్కడ ఎక్కువ ఉండవు, అందుకోసమే యాక్సెప్ట్ చేసిన. చిన్నది వెళ్ళిపోదాము, ఇక్కడ నుంచి వెళ్ళ మనం మూవ్ అయితే పడితే వేరే రైడ్స్ అనేసి నేనైతే యాక్సెప్ట్ చేసిన. ఈయన డ్రాప్ చేసినాక మనకి ఎంత వస్తుంది అమౌంట్ చూద్దాం. ఇది మొత్తం మోరినీలు అవి బా, ఇంత మీద పడితే కష్టం. ఓకే రైట్. ఓకే నాకు 27 ఆన్లైనా? तुम्हारा ना चलो। हाँ सर है ना। ఇట్లా పోతే ఎటు పోతావు? ప్యాడస్ రైట్ తీసుకుంటే ప్యాడస్ లెఫ్ట్ తీసుకుంటే రండి. ప్యారడైజ్ తీసుకుని రైట్ పోవచ్చు. రైట్ ఉందిగా రైట్, మన ప్యాడస్ హోటల్ దిగిపోతుంది. ఓకే రైట్. మనకి రైడ్కి అయితే 27 రూపీస్ ర్యాపిడో అయితే ఛార్జ్ చేసింది. మనకు కట్ చేసుకొని 25 రూపీస్ ఎంతో ఇచ్చింది. ఇక్కడ నుంచి నేను ప్యారడైజ్ సైడ్ మూవ్ అయిపోగానే మనకు మినర్వా నుంచి పడింది ఇంకొకటి. అక్కడ నుంచి మనకు దాంట్లో అయితే షామీర్పేట అని చూపించింది. నేను షామీర్పేటని యాక్సెప్ట్ చేసిన. అక్కడ పోయిన తర్వాత కస్టమర్ దగ్గర పోయిన తర్వాత కస్టమర్ని అడిగితే కాదు
కొంపల్లి అని చెప్పిండు. సరే అయితే మన అనేసి మనమైతే ఈ రైడ్ కంప్లీట్ చేసుకోగానే మనకు వెంటనే పడలేదు, కొంచెం టైం తీసుకుంది. ఇక్కడ నుంచి నేను అక్కడ పోయే వరకు ఒక 5 minutes పట్టింది ట్రాఫిక్లో. అక్కడికి పోయినాక మనకైతే రైడ్ పడ్డది. మరి ఇక్కడ కూడా మనకు కస్టమరు ఎంతసేపు వెయిట్ చేపిస్తాడో చూద్దాము. ఇక్కడికైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను నేను. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను. కస్టమర్ వచ్చేసి మనకు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పిండు, వస్తున్న లోపల నుంచి అని చెప్పిండు. మనమైతే వెయిట్ చేస్తున్నాము. మీరైతే జర లైక్ చేయండి. లైక్లు అస్సలు వస్తలేవు. 1 2 3 లైక్లు వస్తున్నాయి. అట్లా వస్తే వీడియో అనేది ముందుకు పోదిగా. కొంతమంది చూడంగానే అక్కడికే యూట్యూబ్ ఆపేస్తుంది, ఇంకా ముందుకు దానికి సజెస్ట్ చేయదు, వేరే వాళ్ళకి చూపేది అనమాట. మీరు లైక్లు చేస్తూ ఉంటే మన వీడియో అనేది ఇంకా ముందుకు పోతుంటుంది. ఏదో ఒకటి కామెంట్ చేస్తే కూడా మనకేమవుతుందంటే వద్దన్నాను లేకపోతే ఏదో ఒకటి మీరు కమెంట్ చేస్తుంటే కమెంట్స్ వల్ల కూడా మనకు వీడియో అనేది ఇంకా బూస్ట్ అవుతుంది, మంచిగా ముందుకు వెళ్తుంది. అట్లా మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది. అప్పుడు మీరు ఏంటంటే లైక్ చేయడం వల్ల ఏమైనా లాస్ అవుతుంది అనుకుంటారు, మరి కమెంట్ చేయడం వల్ల కమెంట్ అంటే ఖాళీ ఉంటే చేస్తారు, లేకుంటే అంటే టైం ఉంటే చేస్తారు, లేకుంటే లేదనుకోండి. దాని విషయం అయితే కనీసం లైక్ అయినా కొడితే మన వీడియో అనేది కొంచెం సజెషన్లోకి వెళ్తుంది. అది అన్ని వీడియోలు చెప్తా ఉంటాను నేను, కానీ మీరు ఎందుకు మరి నచ్చకపోతే డైరెక్ట్ కామెంట్లో పెట్టండి, నచ్చట్లేదు మీ దాంట్లో ఇట్లా ప్రాబ్లం ఉంది, మీ వీడియో నాకు చూడాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే బోర్ ఫీల్ అవుతుందని చెప్పండి. ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తా. ఇంకా మరీ అసలు బేకార్ చూడలేదు, అసలు చూడలేము అన్నంత బేకార్గా ఉన్నాయంటే ఛానల్ రివ్యూ చేస్తాం, మరి ఏం చేస్తాం. ఇంకా అందుకే ఇక నాకు తీసుకొచ్చేసిన 1 year అవుతుంది దగ్గర పెట్టి కూడా. 1 year ఎక్కడ అంతే, 11th month అంటే 2nd monthలో పెట్టిన. 9-10 months అవుతుంది పెట్టి కూడా ఛానల్. కస్టమర్ అయితే వచ్చేసాడు. మనం 3254 ఎక్కడ డ్రాప్ లొకేషన్ కొంపల్లి ఉంటుంది. ఓకే సార్. ఇంకొకటి మీకు వీడియోలో ట్రాఫిక్ నాయిస్ వస్తూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నా కెమెరాకి మైక్ ఆప్షన్ లేదు, బయట మామూలుగా కెమెరా ఇంటర్నల్ మైక్ ఉంది. దానివల్ల మనకు అంత నాయిస్ అంతా కూడా రీడ్ అవుతూ ఉంటుంది. అందుకే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కస్టమర్ కాల్స్ మాట్లాడతారనేసి కూడా నేను మాట్లాడాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇట్లనే ఉన్నారు, ఇక ఆగుతలేరు జనాలు, ఆగుతట్టు లేరు జరా. సెక్యూరిటీకి ఉండడేమన్నా. లెఫ్టా సిగానా? ఇదేనా మళ్ళా రైట్. డిష్ ఏ డిష్? అన్ని డిష్లా 155 అన్ని డిష్లా ఆయన సార్. ఎట్లా మరి ఫోన్ చేస్తా? ఫోన్ ఉండదు ఇక, ఫస్టే ఉంటుంది నాకు నంబర్ ఉండదు ఇక. కస్టమర్ డైరెక్ట్ కలవదు మాకు నంబర్ మీది. ర్యాపిడో నుంచి కనెక్ట్ అవుతుంది కదా. నంబర్ చెప్తా, నంబర్కి వేసాము. మీరే మాట్లాడు, నేను మాట్లాడుతూ 8096 నాట్ ఇంట్రెస్ట్ మేడం. ఎత్తుతలేడు, బిజీ వస్తుంది నంబర్. స్టోర్స్ మేనేజర్ కట్ చేస్తుండు కాల్. ఇక్కడ మనకు 10-11 నిమిషాలు వేస్ట్ అయిపోయింది అమౌంట్ విషయంలో. ఎంత అమౌంట్? 155 అంట సార్. నంబర్ చెప్తా మరి దేనికే సార్? దేని చేస్తారు నంబర్? రాణిగంజ్కి రాణిగంజ్ చిడికి. శాలరీ అన్న ఇది ఎంత? 25 30?
22 వస్తాను. సాల్ మస్తు టెన్షన్ లేకుండా ఇక నీడ పట్టణ అయితే ఉంటావుగా. ఏం లేదన్న, ఇప్పుడు దగ్గర 170 అంటే ఏంటి అన్నట్టు మీ ఇప్పుడు నెట్వర్కింగ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు డిష్కి సంబంధించినవి ఉంటాయా? డిస్ట్రిబ్యూటర్ మేము సబ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏది టాటా స్కై ఎయిర్టెల్ అవన్నీ? అవి కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ సంబంధించిందన్న. ఇప్పుడు ఐటీలో నెట్వర్కింగ్ ఉంటుంది కదా, అవును. ఐటీలో వాళ్ళు అయితే సిస్టమ్ యూజ్ చేస్తారు. సిస్టమ్ యూజ్ చేయడానికి నెట్ కావాలంటే ఎక్విప్మెంట్ కావాలి. ఎక్విప్మెంట్ అంటే మనం సప్లై చేస్తాం. కొన్ని కంపెనీలు అన్నీ కావాలి, డీలింక్ ఉన్నాయి. ఇలా మనీర్ వాళ్ళది అంటారా మీది కాంప్లెక్స్లో? అదే కాంప్లెక్స్. ఎక్కడ ఏ ఫ్లోర్లో? 3rd floor ఆఫీసు, వేరే -1 -1లో కింద. దీనిలో చేయబట్టి ఆల్మోస్ట్ 18 years అవుతుంది. 18 years గట్టిగా మళ్ళీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనం ఓన్ చేసుకోలేవా నువ్వు? ఒకవేళ ఓన్ చేసుకోవాలి చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ గట్టిగా కావాలి, కొంచెం 1 year కావాలి. అంత లేదు, బ్యాంకులలో ఇస్తారు కదా లోన్. ఉంటే నాకు అమౌంట్ పెట్టగలుగుతాం. ఒక దగ్గర పొలం తీసి పెడతాము, దాని తగ్గట్టు మార్కెటింగ్ కావాలి, కల్కులేషన్ కావాలి, దానికంటే ఇదే బెటర్ అంట. సపోర్ట్ కావాలి, పొలిటికల్ సపోర్ట్ కావాలి. పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. కొన్ని ఆర్డర్లు కావాలంటే కొంతమంది ఫెయిల్ కావాలి, చాలా ఉంటుంది కదా. అంతేనా? సిస్టమ్ లేకుంటుంది, అంత ఈజీ కదా. అంతేనా? అందుకని నేను కంప్యూటర్ హార్డ్వేర్. అంటే మొత్తం కంప్యూటర్ సర్వీస్ మొత్తం చేస్తాం మీరు అయితే, హార్డ్వేర్ అంటే A to Z. 10 ఏళ్ళు చేసిన 9 ఏళ్ళు కూడా పక్కన వేసాను. ఫోన్లు వచ్చాక బంద్ చేసాను. నా రాలే అన్న అమౌంట్ చేయమలే, నేను చేసే కొంచెం ఫీల్ అవుతాను. అన్న కొంచెం రీజన్ వేరే రైడ్ వచ్చిందని చెప్తా, మళ్ళీ ఏం చెప్పాలి? వేరే రైడ్ వస్తా వెళ్తున్నాను. ఓకే, నేను వెళ్ళాను మరి. అవన్నీ వేసినాక పోరాదన్న, మళ్ళీ నాకు ఒకవేళ ఎత్తకపోతే కట్ చేస్తున్నాను, నాకు చెప్తలేడు. చేస్తాను, సరే నేను ఉంటాను. ఎందుకంటే ఇంకొక రైడ్ పడ్డా కష్టమే మనకి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను ఇప్పుడు. నేను ఇప్పుడు మెల్లమెల్లగా ఇడికించి ఇటు పోయినాం అనుకో, కంపల్లి పోతే బలారం పడతాయి. ఓల్డ్ ఇది ఉండే కదా మన ఓల్డ్ అల్వాల్ కన్నా పడతాయి. ఇంకా అల్వాల్ కాడికించి చిన్నగా లోతుకుంటా లాల్ బజార్ అలా ఆడికించి దమ్మాయి కూడా పడతాయి. లేదంటే ఈసారి ఎరన్మెట్ సాకెట్ నుంచి వెళ్ళిపోవచ్చు. హలో 155 అన్న. రాలే అన్న, నాకు వేరే రైడ్ వచ్చింది అందుకని. ఓకే, తొందర చేయలేదు చేస్తా అంటుండు, చేస్తా అంటుండు. చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా పోతారు మీరు మళ్ళీ రిటర్న్? బైక్ బుక్ చేయాలి, ట్రావెల్స్ దాంట్లో పోతారు ఇక. బాక్సెస్ ఉన్నాయి కదా. అవును, అవి బుక్ చేసుకొని అవి వేసుకొని మళ్ళీ పోటర్లో. అంటే మీరు డైరెక్ట్ బుక్ చేస్తే ఫోటో తీసుకురావడం, మళ్ళీ మీరు కంపల్సరీ రావాలన్నా? ఇక సైన్ స్టాంప్ కావాలి. ఓకే, మీరు సైన్ పెట్టి స్టాంప్ వేసుకొని మళ్ళీ. ఓకే ఓకే, మీటర్ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మళ్ళీ అడిగి పోయినాక మళ్ళీ రిటర్న్ కొట్టనీకు ఉండదు. ఇక 30 లక్షల బాగా 1 ఐటమ్స్ ఆడ పెడతారని చెక్ చేసుకున్నాక తీసుకొని బండి బుక్ చేసుకొని పోవాలి. అన్న టైం పడుతుంది కదా, ఇస్తలేడు సార్. వచ్చింది ఇంకో రైడ్ వచ్చిందా? ఆన్ చేసుకున్నాను, ఇంకో రైడ్ ఆన్లైన్ ఉంది. ఇది క్లోజ్ చేస్తే నాకు ఇంకొక రైడ్ పడతాను. క్లోజ్ చేస్తలే, క్లోజ్ చేస్తే రైడ్ పడితే మళ్ళీ నేను అటు ఉరకాల్సి వస్తుంది. ఏమవుతుంది, నేను క్లోజ్ చేయి, ఆయన కూడా నేను ఇస్తా పైసలు. రైట్, క్లోజ్ చేస్తలే. రైడ్ పడుతుంది కదా, టైం ఎందుకు వెయిట్ చేసుకుంటావు? రైట్ పడుతుంది కానీ మళ్ళీ సడన్గా పడిపోయి వెళ్ళిపోవాల్సి వస్తే మన కష్టం అని. ఓకే రైట్. రైడ్ క్లోజ్ చేస్తే మనకి వేరే రైడ్ పడుతుంది. వేరే రైడ్ పడగానే అక్కడ ఆ కస్టమర్ వెయిట్ చేస్తాడా, వస్తాడని క్యాన్సిల్ చేయడా, మనకు ఆ టెన్షన్ ఉంటుంది. ఇక మళ్ళీ ఇది కాదు, ఎక్కడ పోతే అమౌంట్ అని వెళ్ళిపోతే చిన్న అమౌంట్ కాదు కదా. ఇంకా అట్లా అని నిలబడి అమౌంట్ వేసేదాకా వెయిట్ చేసి పోయినా. ఈరోజు అయితే ఎర్నింగ్ ఎక్కువ రాలేదు, 400 చేంజ్ ఏమొచ్చింది. పెట్రోల్ పోనీ మనకేం మిగులుతుంది.